గుడ్ మార్నింగ్ అందరికి. ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ పూజ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోతే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు వచ్చేసి రెండు స్పెషల్స్ అండి. ఒకటి వచ్చేసి దీపావళి, అలాగే ఈ రోజు మా చిన్నోని బర్త్డే కూడా. వాళ్ళ బర్త్డే విషెస్ అయితే మీరు అందరు చెప్పేసి అయితే వాళ్ళని అయితే ప్లేట్ చేయండి. ఈ రోజు అయితే ఇక దేవునికి నైవేద్యం సేమియా చేశారు. అలాగే బర్త్డే కాబట్టి రెండు కలిసిపోతాయి అన్నట్టుగా సేమియా అయితే చేశాను. పూజ కూడా చాలా మంచిగా అయిపోయింది. పూజ కూడా చూపిస్తాను, చూసేయండి. మా బాబుని మాత్రం మిస్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి ఇళ్లలో మంచిగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, పూజ మొత్తం మంచిగా కంప్లీట్ అయిపోయింది. అంటే కొంచెం చీకట్లోనే చేసేసాను. పూజ అయితే మార్నింగ్ 6కి అలా అయిపోయింది. ఇదిగోండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. బంతి పూలతోనైతే అలంకరణ చేసేసాను. కొందరు బంతి పూలతో చేయొద్దు అంటారు, కానీ నేనైతే చేశాను. సేమియా నైవేద్యం పెట్టేశాను.